అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఎందుకో వానదేవుడు అలిగిండు కావచ్చు. బారాబార్ అలుగుతాడు. ఎందుకు అలగడు? ఈ జనాలు చక్కగా ఉంటున్నారా? ఎంత కాలుష్యం చేస్తున్నారు, ఎన్ని చెట్లు నరుకుతున్నారు. అంటే మొలకలు పెంచుతలేరని వానదేవుడు కరుణిస్తలేడంటవా? అంతే కదా మరి. ఒక్క మనిషికి 100కు పైననే చెట్లు ఉండాలన్నట. అవునా? నీకు తెలియదాయా? చెప్పు తినవాయ్. దినాం నరకుడే గాని పెంచుడు ఎక్కడైతుంది చెప్పు. ఇన్నొద్దులు వానదేవుణ్ణి పెద్దలు పిలిచిరు. ఇగో ఇప్పుడు పిల్లలు పిలుస్తున్నారు, చినుకమ్మ వాన చినుకమ్మ అని. కప్పలకు లగ్గాలు వేసినా, దేవుళ్లకు నీళ్లు పోసినా వానదేవుడు మబ్బుల్నే ఉంటున్నాడు గాని కిందికైతే దిగుతలేడు. ఈ స్కూల్ పిల్లలు గిట్ల వరుణదేవునికి కబురు పెట్టిందో లేదో ఋతుపవనాలు కదిలినే కావచ్చు. మబ్బులన్నీ నిండుగా మస్కవారినాయి. బంగాళాఖాతంలా జల్దిన్నే అల్పపీడనం లేస్తదట. అప్పుడు వానలు దండిగా పడే ఛాన్స్ ఉన్నది అని అంటున్నారు వాతావరణ శాఖ ఆఫీసర్లు. మనుషులు ఎక్కువైతుర్రు, భూమి జాలదని రేట్లు పెంచుతున్నారు. అట్లనే గాలి జాలదని ఇప్పుడే కొనిపెట్టుకుంటారా ఎట్లా? ఆ రోజులు కూడా వచ్చేటట్టే ఉన్నాయి. ఉన్న చెట్లు పొతం పెట్టి బిల్డింగ్ లేపితే గాలి కూడా కవర్లలో కట్టుకొని దాసుకోవాలనేమో. ఏం లేకున్నా సరే గాని గాలి నీరు కరువొస్తే ఏమన్నా ఉన్నదా? ఏం ఉండదు, అంత బూడిదే ఉంటది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటది. ఏం రెమెడీ చేస్తే బాగుంటదంటావు? నువ్వో 3 చెట్లు నాటి వాళ్ళను 3 చెట్లు నాటమని చెప్పు. ముందుగాలనైతే దేవుళ్ళకు మొక్కులు పెడదాం. దేవుళ్ళు కూడా గదే చెప్తారు. కావాలంటే చూడు, చెట్టును కూడా దైవంగా భావించి పూజించే మన సంప్రదాయంలా చెట్లను కాపాడుకును మరిసిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు పర్యావరణాన్ని కాపాడుకోవాలనంటే ఆ దేవుడే దిగిరావాలి. కాలుష్యాన్ని తగ్గించే ఉపాయం ఏదైనా చెయ్యాలి. అందుకే పూలతోటి పాటుగా మొక్కలతోటి కూడా పూజలు చేసి ఆ మొక్కలనే ప్రసాదంగా వంచుతున్నారు ఆ జగన్మాత గుళ్ళే. దేవుని మీద భక్తితోటన్న మొక్కలు నాటి వాతావరణాన్ని కాపాడతారని ఈ ఉపాయం చేసిర్రు. నిజంగానే ఆ అమ్మవారే చెప్పినట్టుగా ఎంత మంచి ఐడియా కదా. అమ్మవారికి మహాశక్తివంతమైన వనదుర్గా పూజా కార్యక్రమం అనేటువంటిది జరిపించాం. ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని వనదుర్గగా అలంకరించి ఆ అలంకారంలో పూల మొక్కలతో అమ్మవారు మధ్యలో ఉండేటట్టుగా చేసి ప్రత్యేక అర్చనలు ఈ పూజా కార్యక్రమం చేయించి వచ్చిన భక్తులందరికీ కూడా మొక్కలను ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. వారు ఆ మొక్కలను ఇంటికి తీసుకువెళ్ళి బ్రతికించి మొదట పూసిన పువ్వులు అమ్మవారి పాదములపై వేస్తే వారికి ఉండేటువంటి గ్రహదోషములు సర్వదరిద్రములు నాశనమై సర్వశుభాలు కలుగుతాయని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి అందులో భాగంగా ఈ రోజున పెద్ద ఎత్తున ఈ వనదుర్గ బంతి చామంతి కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం మన్యం జిల్లా పాలకొండల ఉత్తరాంధ్ర ఇలవేల్పు పాలకొండ కోట దుర్గమ్మ గుళ్ళే బంతి చామంతి మొక్కలతోటి కోట దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిర్రు. వచ్చిన భక్తులకు ప్రసాదంగా పరమాన్నం పులిహోర కాకుండా పూల మొక్కలను వంచిర్రు. భక్తులు కూడా మహాప్రసాదంగా భావించి అందుకున్నారు. ఇట్లా ఆ అమ్మవారి సాక్షిగా వనదుర్గ మహోత్సవాన్ని దిగ్విజయంగా చేసిర్రు. అమ్మ దయతోటి ఇప్పటికన్నా జనంల మార్పు రావాలి. పచ్చని చెట్లు పెంచి 10 కాలాల పాటు వాతావరణం పచ్చగుండాలే అని కోరుకుందాం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకొస్తున్నారు. నీ అసంటోళ్ళ అయి ఉంటారా లెవలో. ఏను బాగు ఊకే. తమిళనాడు సీఎం విజయ్ సారు ఏమన్నారా? మస్త్ అన్నాడు. ఏమనడం చెప్పమనంటే ఏం చెప్పాలో చెప్పు. ఆహా కాదు, ఎవరన్నా లంచాలు అడిగితే పనులు చేయకపోతే నాకు ఎప్పుడని అన్నాడు కదా. అయితే ఒకడేం చేసిండో చూడు. உங்ககிட்ட யாராவது லஞ்சம் ஏதாவது கேட்டாங்கன்னா கொடுக்க முடியாது சொல்லுங்க, நான் இருக்கேன் உங்களோட. அப்படியே யாராவது ஃபோர்ஸ் பண்ணாங்கன்னா இது எங்க மகன், எங்க புள்ள, எங்க அண்ணன், எங்க தம்பி, எங்க விஜய், எங்க விஜயோட ஆட்சின்னு
ஸ்ட்ராங்கா சொல்லுங்க. மக்களே, நீங்க கூட இருக்கும் போது லஞ்ச ஊழல் மட்டும் இல்ல, அதிகாரத்தை வச்சு ஆட்டம் போடுற யாரா இருந்தாலும் అడగిరుவாங்க. అవినీతిని పాతాళంలో పాతి పెడతా పబ్లిక్ కు తక్లీవు లేకుండా చేస్తా అని మంకు పట్టుబట్టిన సీఎం విజయ్ కి తొట్టతొలి కంప్లైంట్ వేయింది. మరి అది ఎన్ని కోట్ల అవినీతో, ఎంత పెద్ద కుంభకోణమో అని అనుకునేరు. தளபதி விஜய் சார், இதோட விலை வந்து 160 ரூபாய். இவர் என்கிட்ட எவ்வளவு வாங்கிக்கிறாருன்னா, இரு தலை வீடியோ எடுக்கிற, எவ்வளவு வாங்கிக்கிறாருன்னா 150 ரூபாய் வாங்கிக்கிறாரு. 10 ரூபாய் எக்ஸ்ட்ரா வாங்கிக்கிறாரு. கேட்டா கூலிங்கன்றாரு. கூலிங்கே இல்ல. இங்க பாருங்க, அதெல்லாம் இல்ல சார். இங்க பாரு, நேர்மையாக்கணும். அப்படியெல்லாம் இல்ல, நேர்மையாக்கணும். என்கிட்ட என்ன பொய் சொன்ன நீ? பொய் சொல்றாங்க. பாரு, இந்த வீடியோ நான் కన్ఫర్మ్ పోடுவேன், ఫేస్బుక్ లో పోடுவேன். అర్థమైందా గీన బాధ? ఈ వైన్స్ షాపులకు సర్కారిచ్చే కమిషనే కాకుండా మా దగ్గరకెళ్లి కూలింగ్ ఛార్జీలని వసూలు చేస్తున్నారు. ఒక్క బీరుకు 10 రూపాయలట. గిట్లా దినం కొన్ని వేల మంది తాగుతుల కుతికే కొడుతున్నారు. ఇక ఈ వైన్స్ ల లైసెన్స్ రద్దు చేయండ్రని సీఎం విజయ్ కి పోస్ట్ పెట్టిండు. ఈ రకంగా తాగుబోతుల జేబుకు చిల్లు పెట్టుడు తప్పే గాని లోకం మీద ఏ సమస్యలు లేనట్టు ఇదే పెద్ద సమస్య అయినట్టు ఫీల్ అయిండు పాపం ఈ తమ్ముడు. అయినా ఎవలి బాధ అల్లది కదనుల్లా. ఒకే ఒక్క స్టోన్ దొరికితే నేనేంటో చూపిస్తా. ఒక్క రాయి కాకుంటే తట్టడి రాళ్ళు ఇస్తా. ఆఫీస్ ముంగల లోడ్ కంకర రాళ్ళు ఉన్నాయి, ఏం చేసుకుంటావు? ఆ పనికిరాని 10 రాళ్ళు ఎందుకు? ఆయమన్న రాయి ఒక్కటి దాకనంటే లైఫే మారిపోద్ది. రాయలసీమలో ఒక్క రత్నం దొరికించుకుంటా లక్షాధికారిని అయిపోతా. ఏమంటావు? కూట్ల రాయి తీయలేదు గాని ఏట్ల రాయి తీస్తదట. నీ కళ్ళే చక్కగా కనిపించే, ఇక పోయి రంగురాలు ఏరుతావు. నా కంటి సూపు డేగ సూప్ కంటే షార్ప్. బియ్యంలో మెరగలేరు ముందుగాల, తర్వాత రాళ్ళ రత్నాలు దేవులాడదు గాని. నాకు దొరికినాక ఇద్దరం దోస్తులం కదా, నాకు సగం పొత్తు కావాలి కదా అని కళ్ళు దూడుచుకుంటే ఏడ్చినట్టు చేస్తే అదే రాయితోటి నీ నెత్తి వాళ్ళకు కొడతా. అమ్మో, నిజంగానే వజ్రం దొరికితే పార్ట్నర్షిప్ పోద్దేమో. సరే లేరా, ఇద్దరం కలిసే పోదాం, దేవులాడదాం. ఓకేనా? సరే, మంచి ముహూర్తం చూసుకొని చలో కర్నూల్. అబ్బా, వానలు వడక పంటలెట్లా అని బాధపడుతున్న యాళ్ళ రైతుకు రత్నాల పంటే వండింది. పొద్దు పొద్దుగాలనే పొలం పనులకని పోతే తలతల మెరిసే వజ్రం కళ్ళలా పడ్డది. ఇంకేముంది, రైతు రాజాయిండు. కర్నూలు జిల్లా గిరిగేట్ల గ్రామంలో రైతుకు విత్తనం పెట్టకుంటేనే పంట వండింది. 10 లక్షల ఇలువగల్ల వజ్రం కొంటందుకు అక్కడ వ్యాపారులు తయారై ఉంటారు కదా, ఇట్లా దొరుకుడే ఆలస్యం. మాకంటే మాకని క్యూ గట్టిండ్రట. ఆ వజ్రం కొనేతందుకు పోటీ పడ్డారట. మొత్తానికి రైతుకు 2 తులాల బంగారం ఇచ్చి వజ్రం పట్టుకొని పోయిండ్రట. ఇట్లా గుట్టు సప్పుడు కాకుండా బేరాలు బాగానే అవుతున్నాయట. మొత్తం వానకాలం వడ్డ కాంచెల్లి 5 వజ్రాల దంక దొరికినాయని టాక్ నడుస్తున్నది. దగ్గర దగ్గర 80 లక్షల బేరమైందట. అమ్మినోళ్ళు చెప్తారా, కొన్నోళ్ళు చెప్తారా? ఆలీలు షోలు కొరుక్కుంటా నా చల్లటి ప్రదేశాలు ఉంటాయి చూడరా, 4 రోజులు అట్లా పోయేత్తా. ఎర్రటెండలా రఘు కప్పుకున్నాడట నీ అసొంటోడు. ఎండాకాలం అంతా వెళ్ళిపోయినాక చల్లటి ప్రదేశం కావాలనా? పేరుకే వానకాలం గాని ఉడకపోతా ఏ తీర్లుంది. నేనైతే మాట మాటకు ఫ్రిడ్జ్ తలుపు తీసి ముఖంలో పెడతానా తెలుసా? అట్లంటవా? ఏ జలపాతాల చూసుకొని పోయిరా మరి. ఓ అంటవేంది, నువ్వు రావా ఏంది? ఏమొద్దమ్మా, నాకు అసలే ఈత రాదు. నీళ్లతోటి నేను పరస్కం ఆడా. చూసిర్రా, మా సిరమ్మ లెక్క పైలంగా ఉండాలి. లొకేషన్లు ఇవ్వడంగానే ఆదమరిస్తారంటే మొదటికే మోసం అవుతుంది. విశాఖ బీచ్ లో ఏమైందో చూస్తావా? పులితో వేట, అలలతో ఆట చాలా డేంజర్. ఈ లైవ్ చూస్తున్నారా? ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంటదో అంత అల్లకల్లోలం సృష్టిస్తది. అగో, సముద్రం నోరు తెరుచుకొని ఎట్లా ఊరుకొస్తున్నదో. అరెరెరే, పట్టుకుంటుండగానే గుంజుతున్నది. సముద్రానికి ఎదురీదుడంటే ఎంత కష్టమో చూడుండ్రి. అమ్మయ్యా, మొత్తానికి ఒడ్డుకు చేర్చిండ్రు. విశాఖ ఆర్కే బీచ్ లా నల్గొండకెళ్లి 5 టూరిస్టులు వేయిండ్రు. బీచ్ కు పోయి తానం చేయకుంటే ఎట్లా అని ఇక చిన్నగా దిగిండ్రు. వాళ్ళ టైమో ఏమో గాని ఇక పెద్ద పెద్ద అలలేసి పడేసరికి ఇంతింత లోపలికి పోవట్టిండ్రు. ఎమ్మటే అక్కడ లైఫ్ గార్డ్స్ ఉన్నారు కాబట్టి టక్కున గుంజుకొచ్చిర్రు. అంత అనుభవం ఉన్నోళ్ళనే అలలు ఎంత అదరగొడుతున్నాయి. ఇక కొత్తగా పోయినోళ్ళైతే భయానికి అండ్లకు పోయేటట్టున్నారు. జర్ర ఎంజాయ్మెంటే కాదు, వెనక ముందు జాగ్రత్తలు కూడా చూసుకోండి ఎక్కడికి పోయినా.
గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడివెడైననేమి కరము పాలు అన్నట్టు గంటెడు స్వచ్ఛమైన పాలు దొరికితే మా భాగ్యం ఈ రోజుల్లో. అంటే అప్పుడే కుడుద్దాగిన బర్రెకు ఫ్రెష్ గా వెండిన పాలు పోస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నువ్వు? మన చిన్నప్పుడు పాలు తాగితే బలం వచ్చేది, ఇప్పుడు పాలు తాగితే ఏమొస్తది? లేనిపోని రోగాలు వస్తున్నాయి. మైసూర్ పాకుల మైసూర్ ఉండదు, పాలల్లా పాలుంటలేవు. బర్రెల పాలు కొనేందుకు ఒకప్పుడు పాల సెంటర్లు ఉండే, ఇప్పుడు అడ్డమైన పాలు తయారు చేసే సెంటర్లు పడుతున్నాయి. ఇవా ఆ కల్తీ పాల ముచ్చట చూద్దాం. తెల్లటివన్నీ పాలు కావు, నల్లటివన్నీ నీళ్లు కావు అనేది అక్షరాల నిజం. తెల్లగానే కాదు, పాల వాసన ఉన్నాయి కూడా పాలు కావంటే నమ్ముర్రి. ఏం కలుపుతున్నారో ఏం పాలు అమ్ముతున్నారో వాళ్ళకే తెలవాలి. పాల డబ్బాల పోసుకొస్తే అవే పాలనుకొని జనం కొంటున్నారు, తాగుతున్నారు. లోపట అదేం చేస్తుందో ఎట్లా పనిచేస్తుందో ఏం తెలియని పరిస్థితి. అగో మెదక్ జిల్లా నర్సాపూర్లా ఈ కర్మాగారంలో కూడా గట్లనే కల్తీ పాలు తయారు చేస్తుంటే పట్టుకున్నారు. 150 లీటర్ల పాలు, పాల పొడి తయారు చేసేందుకు వాడే వస్తువులన్నీ పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. తయారు చేసేటోళ్ళని విచారిస్తే ఎక్కడ దందా ఏం కలుపుతున్నారో తెలుస్తది. చూస్తున్న రజనాలు పావుషేరు పాలు తాగుతున్నామని కండలు చూసి మురిసేటోళ్ళు. మీరు తాగేది ఏం పాలో తెలుసుకోండి, ఎందుకైనా మంచిది. అవును బుజ్జి, మనకేదైనా పని రావాలంటే కోచింగ్ సెంటర్ లో ఆ రంగంలో ఎక్స్పర్ట్లను పట్టుకొని ట్రైనింగ్ తీసుకోవాలి, అంతే కదా? నాకు నువ్వు మొదట ట్రైనింగ్ ఇచ్చినావు కదా, మరి దొంగలకు ఎవరు నేర్పిస్తారంటావు? వాళ్ళకు కూడా కోచింగ్ సెంటర్లు కాలేజీలు ఉంటాయా ఏంది? మరి ఎట్లా నేర్చుకుంటున్నారు? ఈ రంగంలో ఎట్లా రాణిస్తున్నారు? ఏముంది, స్టార్టప్ల కింద బావుల కాడ బర్ల పెండనో కోళ్ళ గుళ్ళ కోడి పుంజులో ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు మొదలు పెడతారు. ఎక్స్పీరియన్స్ తో పాటు పెంచుకుంటూ పోతారు. ఇక అంటే ఇయాల్టి చిన్న దొంగలే రేపటి గజ దొంగలు అవుతారంటావు? కావాలంటే ఇప్పుడే ప్రొఫెషన్ స్టార్ట్ చేసి దొరికిపోయిన ఫ్రెష్ దొంగలను చూపెడతా చూడు. దొంగ కోళ్ళు పట్టే ముఖమని అనుడు తప్ప ఎట్లుంటారు అని డౌట్ వచ్చేటోళ్ళు ఇగో గీళ్ళను చూడుర్రి. వీళ్ళు కూడా దొంగ కోళ్ళు పట్టేటోళ్లే. దొరికిపోయి జనం చేతుల దెబ్బలు తిన్నారు. ఏలూరు జిల్లా బయ్యన్నగూడెంలా ఈ గుంపు గోడల పొంటి తిరుగుతుంటే అనుమానం వచ్చి పట్టుకున్నారట. ఏంది సంగతని వాళ్ళ స్టైల్ అరుచుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో కోళ్లు కొట్టేసే బ్యాచ్ అని తేలింది. ఇక ఊకుంట్రా, ఇలా కోళ్లు కొట్టేస్తారు, ఇంకా రేపు పెద్ద దొంగతనాలకు ఎగబడతారు. ఇట్లాంటి వాళ్ళను ఆదిల్ని అణిచివేయాలే, అలా దొంగ ఆలోచనలు మొగ్గలోనే తుంచేయాలని మెత్తగొట్టి పోలీసు వాళ్ళకు పట్టించారు. వాళ్ళు కొట్టిన కొట్టుడుకు మళ్ళా జీవితంలో కోడి కూర కూడా తినరు కావచ్చుగా. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.